నిలబడలేము అనుకున్న వారు మాత్రమే కూర్చొని మీరు కూడా ఆరాధనలో పాల్పొంపులు పొందండి, ప్రభుని ఆరాధించండి, చప్పట్లు కొట్టండి, పాడండి. పాటలు వస్తే దేవుని నామాన్ని మహిమపరచండి. దయచేసి సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుందామా? నిలబడిన వారు కానీ కూర్చున్న వారు కానీ అందరం మన 2 చేతులు పైకెత్తుదాం. ప్రతి ఒక్కరు మన 2 చేతులు పైకెత్తుదాం. ఎవరు ఇటు అటు చూడొద్దు, ఎవరు ఇటు అటు తిరగొద్దు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉండగా, ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉంటుండగా భయముతో భక్తితో ప్రభువుని ఆరాధించడానికి ఇష్టపడదాం. ప్రతి ఒక్కరం కూడా 2 చేతులు పైకెత్తి అందరం కూడా నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్దామా? అందరం కూడా యేసయ్యకి స్తోత్రం చెప్దామా? ఒక నిమిషం ఆయన ఆరాధిద్దామా, ఆయన ఘనపరుద్దామా? అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆదియు అంతమునైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నటువంటి దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నా పాపముల కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మరణించిన దేవుడు, చనిపోయిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవుడు, మన పాపములను క్షమించినటువంటి దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఆయన అందరినీ చేర్చుకొనుచున్న దేవుడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చేస్తున్న మేలులను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకిచ్చిన ఈ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరం కూడా యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. నాతో పాటు చెప్పండి, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలని చెప్పండి, యేసయ్యా మీకు వందనాలని చెప్పండి. బిగ్గరగా చెప్పాలి, ఇంకా యేసయ్యా అని బిగ్గరగా పలకండి. ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా పలకాలి, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలని చెప్పండి, యేసయ్యా మీకు స్తోత్రాలని చెప్పండి. పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలని చెప్పండి, పరిశుద్ధుడా మీకు వందనాలని చెప్పండి, గొప్ప దేవుడా మీకే వందనాలని చెప్పండి, రాజులకు రాజా మీకు వందనాలని చెప్పండి, ప్రభువా మీకే స్తోత్రాలని చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిద్దాం. అందరం కూడా ప్రభువును స్తుతిస్తాం. చక్కని పాట పాడుతూ ప్రభువును ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు అనాలోచితంగా ఉండద్దు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని సన్నిధిలో ఇది ప్రభువును ఆరాధించే సమయం కాబట్టి, ప్రభు నామాన్ని ఘనపరిచే సమయం కాబట్టి, ఆత్మలో పరవశిస్తూ, ఆత్మలో ఆనందిస్తూ, హృదయంలో సంతోషిస్తూ అందరం కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల
చిత్తమే, నీ ఉద్దేశమే అయ్యా. నీవు ఆలోచిస్తుంటే జరగాలని ఆశపడుతున్నానయ్యా. ఆలోచనకర్తగా నాకు తోడుగా ఉంది. ఆలోచన శక్తి నన్ను నడిపించమని అయ్యా ప్రభుత్వాలు పొందుతున్నాను దేవా. ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ నా సొంత ఆలోచన కాదయ్యా, నీ ఇష్టము, నీ చిత్తము, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చయ్యా అని ఆలోచనకర్త అయిన యేసయ్యను మనందరం కూడా ఆరాధిద్దాం, బ్రతిమాలుదాం. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు సహాయము. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు సహాయము. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే పూర్వకంగా నీ ప్రేమ చూపకపోతే ఏమైపోయేవాడయ్యా. నీ కృప లేకపోయింటే ఈ రోజు నా ఈ ఊపిరి ఉండేది కాదయ్యా. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలు అయ్యా. జీవితానికి నీవే చాలు అయ్యా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలు అయ్యా. నిన్ను నేను విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ రోజు నిన్ను విడిచిపెట్టలేదు. ఏ రోజు నీవు నన్ను మార్చుకోలేదయ్యా. ప్రభువుని స్తుతిద్దాం. అయ్యా, మీకు వందనాలు అయ్యా. నన్ను విడిచిపెట్టినందుకు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను విడిపించినందుకు, నా విమోచన కూడా నన్ను విడువని నా విమోచన కూడా నీతో ఉండడమే నాకు క్షేమమయ్యా. నీతో ఉండడమే నాకు ఇష్టమయ్యా. అందరం కూడా అనుభవిస్తూ పాటలు పాడతాం. నిన్ను విడిచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు. నిన్ను నేను విడిచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు. నిన్ను నేను విడిచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండగా నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండగా నాకు క్షేమమయ్యా. నీలోని ఉండగా నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే
జనమయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా అనుభవపూర్వకంగా దేవుడితో చెప్తూ దేవుడితో ఈ నిబంధన చేసుకుంటూ మనందరం కూడా ఈ 3వ చరణాన్ని ఆఖరి చరణాన్ని సంఘముగా కలిసి పాడుతాం. దేవాది దేవుని ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరు నోరు కలిసి దేవుని ఆరాధిస్తాం. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నిన్ను నేను విడచిన విడువలేదు నీకు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట మాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట మాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట మాకు క్షేమమయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఆకాశముని సింహాసనముగాను,
భూమి మీ పాదపీఠముగాను కలిగి ఉన్న గొప్ప దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా మీకే వందనాలు. ఆమేన్ అనువాడా మీకే వందనాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా మీకే వందనాలు. అపరంచి వంటి పాదపద్మములు కలిగిన గొప్ప దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా గడిచిన 5 నెలలు కూడా అయ్యా మీ చల్లని దగ్గర రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క 6వ మాసంలో మొదటి పునరుత్థాన దినాన్ని మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరో మాకంటే గనులు అయ్యా, మాకంటే శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, ధనము గణము కలిగి ఉన్నవారు, పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నవారు ఈ సమయాన్ని తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీను ఈ దీనులను, ఈ అల్పులను, ఈ అయోగ్యులను ఇంకను కాపాడుతూ ప్రేమిస్తూ భద్రపరుస్తూ అయ్యా నీ సన్నిధానంలోని సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో స్తుతుల్లో ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆత్మస్వరూపినిగా మీరు మా మధ్యలో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ బలమైన కార్యములు మీరు మా మధ్యలో చేస్తున్నందుకే మీకు వందనాలు. మీ భీకరమైన కార్యాలు మా మధ్యలో మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నిజమే యేసయ్య, మీరు మా జీవితంలో ఉండాలి అయ్యా. మీరు మా జీవితంలో ఉండకపోతే మేము ఏది కూడా చేయలేము యేసయ్య. అయ్యా మీరు మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాను. విడువని విమోక్షతినిగా మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆదరణకర్తగా మీరు మాతో ఉంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నీ సహాయం లేకపోతే మేము ఈ లోకంలో జీవించలేము యేసయ్య. నీ తోడు మాకు కావాలి యేసయ్య. నీ సన్నిధి మాతో ఉండాలి యేసయ్య. అయ్యా మీకే వందనాలు చెల్లిస్తాము. నేటి దినం వరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతగా కరుణించినందుకు, ఇంతగా కనికరిస్తున్నందుకు మీకే కోట్లాదిగా కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో అయ్యా వాక్య ధ్యానంలోకి మేమందరం కూడా వెళ్ళిపోతూ ఉంటుండగా మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందచేయమని వేడుకుంటున్నాను. నీ దాసుని బలపరిచి సిలువ చాటును మరుగుపరిచి ఘనమైన వర్తమానాన్ని మీరు మాకు అందచేయమని వేడుకుంటున్నానయ్యా. కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా వినగలిగే చెవు గ్రహించే మనస్సును మీరు అనుగ్రహించండి. ఈ ప్రాంగణము చుట్టూ మీ శేఖరమేగమని ఆవరింపచేయమని అడుగుచున్నాను. మీ సన్నిధిని మీ ప్రసన్నిధి ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాను యేసయ్య. అయ్యా నాలో మాలో ఏమైనా లోపాలను సరి చేయండి అయ్యా. నీ సన్నిధానంలో ఒక యోగ్యమైన పాత్రలుగా మీరు మమ్మల్ని మలచమని వేడుకుంటున్నాం యేసయ్య. మీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఇంక కొద్ది సమయంలో నీ పరిశుద్ధమైన శరీరంలోను రక్తములోను పాలు పంపులు పొందుతూ ఉంటుండగా ఒక యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మీకు హస్తాలు కప్పు చెబుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి ఉన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాను నా పరమ